నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. 70వ గణతంత్ర శుభాకాంక్షలతో V3 న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసుకుంటే పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లోనూ గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన వార్తల్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భారతరత్న పద్మశ్రీ పురస్కారాల గురించిన వార్తలను ఇవ్వడం జరిగింది. అలాగే చండీ యాగం గురించిన కేసీఆర్ యాగం గురించి, అలాగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్తల్ని ఇవ్వడం జరిగింది. ముందుగా చూసుకున్నట్టయితే మనం గణతంత్ర వేడుకలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను చూసినట్టయితే గణతంత్ర 71 వసంతంలోకి అడుగుపెట్టాం. అవమానాల నుంచి, విప్లవాల నుంచి, ఒకప్పుడు ఆంక్షల మధ్య దిగుమతులు, ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికంటూ ప్రత్యేక కథనాలు ఇవ్వడం జరిగింది. తినేందుకు తిండి లేదు, రోగం వస్తే మందు బిల్లకు దిక్కులేని స్థితి, గణతంత్ర రాజ్యాంగం అవతరించినప్పుడు ఇది భారత్ పరిస్థితి. మరి ఇప్పుడు అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి, అగ్రరాజ్యాల కళ్ళు కుట్టే స్థాయిలో ఆర్థిక అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ ఘన విజయాలను తరిచి చూస్తే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక అవమానాల నుంచి అంటూ వార్తను, విప్లవాల నుంచి అంటూ ఒక సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. 1947 నాటికి గోధుమ దిగుబడి 60 లక్షల టన్నులు, హరిత విప్లవం విజయాలు అంటూ హరిత విప్లవ విజయాలు సంబంధించిన వార్తలను ఇవ్వడం జరిగింది. వరి దిగుబడి 24 లక్షల టన్నులు, 2017-18 నాటికి 10 కోట్ల టన్నులు, వరి దిగుబడి 11.2 టన్నులు అంటూ క్షీర విప్లవం, వెన్న, పాలపొడి, భారత్ ఎగుమతి చేసిన పాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సమాచార విప్లవం, మరొక వైపు సమాచార విప్లవం, హరిత విప్లవం, క్షీర విప్లవం, సమాచార విప్లవం, టెలికాం విప్లవం, ఐటీ విప్లవంతో ముందుకు వెళ్తున్న భారత్కు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది అన్ని దినపత్రికల్లోనూ. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన మొదటి పేజీ వార్తల్ని చూసినట్టయితే ఈనాడులో మొదటి పేజీలో ప్రణబ్ నానాజీ హజారికా భారత రత్నాలు అంటూ ఈనాడు మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్, గాయకుడు భూపేన్ హజారికాలకు దేశ అత్యున్నత పురస్కారం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎల్ఎన్టీ నాయక్కు పద్మభూషణ్, నటుడు మోహన్ లాల్, నంబి నారాయణలకు పద్మభూషణ్, తెలుగు వెలుగులు అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి, హారిక, సునీల్ ఛత్రి, రైతు నేస్తం వెంకటేశ్వరరావులకు పద్మశ్రీ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇది అంటే అన్ని పత్రికల్లోనూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో రెండో విడత గులాబీ జోష్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 63% పంచాయతీల్లో తెలంగాణ మద్దతుదారుల హవా, అన్ని జిల్లాల్లోనూ ఆధిపత్యం చాటిన అధికార పార్టీ, వరంగల్ జిల్లాలో ఒక గ్రామంలో ఎన్నికల బహిష్కరణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో యాగం పరిపూర్ణం, ఎర్రవల్లిలో పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన సహస్ర మహాయాగం, కేసీఆర్ దంపతులు కుటుంబ సభ్యుల పూజలు, శృంగేరి, ఉడిపి, జిఆర్ పీఠాల నుంచి ప్రసాదాలు, సీఎంకు స్వరూపానంద స్వామి అభినందనలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఓటును మరవకండి, సమ్మిళిత అభివృద్ధి పురోగతికి అర్థం, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గణతంత్ర సందేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరో పత్రిక సాక్షిని తీసుకున్నట్టయితే సాక్షిలో ప్రణబ్ దా భారత్ రత్న, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికలకు మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. చండీ యాగం సమాప్తం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సాక్షిలో శతాబ్దానికొక్క అవకాశం, ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యం అంటూ రాష్ట్రపతి పిలుపుకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా తెలుగు వారికి పద్మ అవార్డులకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. సీతారామశాస్త్రి, వెంకటేశ్వరరావు, ద్రోణవల్లి, హారికకు సంబంధించిన ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా జయ 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 హో మన గణతంత్రం ఎంతో ఘనం అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. సాక్షిలో పేదల కోటాపై స్టేకు సుప్రీం నో అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన 10% రిజర్వేషన్లు అమలుకు నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరో పత్రిక తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రణబ్ దాకు భారతరత్న, దివంగత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నానాజీ దేశ్ముఖ్కు, అసోం కవి, గాయకుడు భూపేన్ హజారికాకు కూడా కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ ముగ్గురు 3 భావజాలాల ప్రతినిధులు, ఎన్నికల వేళ మోడీ మార్క్ ఎంపిక,
బెంగాల్, మహారాష్ట్ర, ఈశాన్యంపై దృష్టి. ప్రధాని కేసీఆర్ ఆనందం. మా నేతకి ఇవ్వడం గర్వకారణం రాహుల్. ఆర్మీ చీఫ్ రావత్కు పరమ విశిష్ట సేవా పథకం. 2 జవాన్లకు కీర్తి చక్ర, 9 మందికి శౌర్య చక్ర అంటూ వార్తనివ్వడం జరిగింది. సిరివెన్నెలకు పద్మశ్రీ అంటూ వార్తనివ్వడం జరిగింది. చెస్ క్వీన్ ద్రోణవల్లి హారిక, రైతు నేస్తం ఎడ్లవల్లి, ఫుట్బాల్ క్రీడాకారులు సునీల్ ఛెత్రికి కూడా అవార్డు అంటూ ఇవ్వడం జరిగింది. మధుసూదన్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటగా హైలైట్ చేసిన వార్తలు. పాలమూరుకు కేంద్రం సై అంటూ మరొక వార్తను, చండీ యాగానికి సంబంధించిన ఫొటోస్ పరిశీలించడం జరిగింది. మిషన్ 16 అంటూ ముందుగానే అభ్యర్థుల ప్రకటన. లోక్సభలోనూ సిట్టింగ్లకు ప్రాధాన్యం. నల్గొండ నుంచి కేసీఆర్ పోటీకి ఛాన్స్. చేవెళ్ళ నుంచి స్వామి గౌడే. మల్కాజ్గిరి బండి రమేష్ పట్నం అంటూ అంటే కొన్ని నాగర్ కర్నూలుకు రాములు జగన్నాథం. అంటే మిషన్ 16లో భాగంగా కేసీఆర్ అప్పుడే ఎంపిక మొదలుపెట్టినట్టు ఈ వార్త సారాంశం. ఓటేస్తేనే నిలదీసే హక్కు అంటూ ఓటు వేయని వారికి ఆ హక్కు ఉండదు. 90% పోలింగ్ జరగాలన్నదే నా కల. ఎన్నికల్ని సజావుగా నిర్వహించిన రజత్ కుమార్. ఎన్నికల ప్రక్రియ విదేశాలకు ప్రశంసలు గవర్నర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్. సర్కారు బడికి ఎమ్మెల్యేల పిల్లలు ఎందుకెళ్లరు? వాటిని బాగు చేయలేరా? కేరళలో ఎలా బాగున్నాయి? బడుల్ని సంధానించండి, ఫలితాలపై నివేదిక ఇవ్వండి, పైలట్ ప్రాజెక్ట్ చేపట్టండి, సర్కారుకు హైకోర్టు ఆదేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రిక ఆంధ్రప్రభలో తీసుకున్నట్టయితే భారతరత్న ప్రణబ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పాలమూరు ప్రాజెక్టు ఇక పరుగులే, ఆఖరి అనుమతి వచ్చేసింది అంటూ వార్తనివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేక పర్యావరణ అనుమతులన్నీ క్లియర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. విభజిస్తాం రండి, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ నుంచి 2 రాష్ట్రాలకు లేఖలు, 8 అంశాలతో ఎజెండా, ఫిబ్రవరి 1న రావాలని సీఎస్లకు సూచన అంటూ వార్తనివ్వడం జరిగింది. ఓటెత్తిన మహిళా లోకం, మలి విడతలోనూ కారు జోరు అంటూ 2వ విడత ఎన్నికలకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. అరుదైన ఘట్టాన్ని ఓటుతో ఆహ్వానిద్దాం, 2019 లోక్సభ ఎన్నికలతో చెరగని ముద్ర, రాష్ట్రపతి కోవింద్ గణతంత్ర దినోత్సవ సందేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగింది. ఆమె ఒక సైన్యం, పురుష దళానికి తొలి కమాండర్, హైదరాబాద్ అమ్మాయి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నేడు రాజ్పథ్లో జవాన్ల కవాతుకు భావనా కస్తూరి సారథ్యం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ప్రణబ్, నానాజీ, భూపేన్లకు భారత రత్న అంటూ వార్తనివ్వడం జరిగింది. పవిత్ర ఓటింగ్ క్రతువులో పాల్గొననండి అంటే రాష్ట్రపతి పిలుపును. పాలమూరుకు పచ్చ జెండా, తుది దశ అటవీ అనుమతులు జారీ అంటూ వార్తనివ్వడం జరిగింది. తెలంగాణ పోలీసులకు అత్యున్నత సేవా పథకాలు, ఒకరికి ప్రెసిడెంట్ మెడల్, 13 మందికి ఇండియన్ పోలీస్ మెడల్ అంటూ వార్తనివ్వడం జరిగింది. టీఆర్ఎస్ ధమాకా అంటూ 2వ విడత ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. ఈబీసీ రిజర్వేషన్లపై స్టేకు నిరాకరణ, సుప్రీంకోర్టు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే మన తెలంగాణలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 26 జనవరికి సంబంధించి రాష్ట్రపతి సందేశాన్ని హైలైట్ చేయడం జరిగింది. బహుళత్వమే భారత్ బలం, లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేసి చరిత్ర సృష్టించండి, 21వ శతాబ్దిలో ఓటర్లు అయిన వారు తొలి ఓటు వేయనున్న సందర్భం ఇది, దేశ ప్రజలకు రాష్ట్రపతి రిపబ్లిక్ డే సందేశం అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రణబ్కు భారతరత్న, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికలకు కూడా అంటూ వార్తనివ్వడం జరిగింది. అడవి దాటిన పాలమూరు రంగారెడ్డి అంటూ వార్తనివ్వడం జరిగింది. కారు హోరు 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం అంటూ వార్తనివ్వడం జరిగింది. జాబ్స్ ట్రాప్స్ కొలువులు ఇస్తామని 70 కోట్లకు ముంచేశాడు అంటూ ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి మన తెలంగాణలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే వెలుగులో భారత రత్నాలు అంటూ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. 112 మందికి పద్మ అవార్డులు, 4కి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ అంటూ వార్తనివ్వడం జరిగింది.
భారతరత్నకు సంబంధించిన ఒకరు రాజకీయ చాణక్యుడు, మరొకరు మాటల మాంత్రికుడు, ఇంకొకరు సంఘ సేవకుడు అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రణబ్ భూపేన్ నానాజీలకు దేశ అత్యున్నత పురస్కారం అంటూ వార్తనివ్వడం జరిగింది. మళ్ళీ కారుదే హవా, రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు అంటూ వార్తనివ్వడం జరిగింది. 10% కోటా బేష్ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాన్ని వెలుగు పత్రిక హైలైట్ చేయడం జరిగింది. మరొక వార్తగా జాబులు ఇస్తామంటూ జేబులు గుల్లా, విదేశాల్లో ఉద్యోగాల పేరిట విజ్డమ్ జాబ్స్ పోర్టల్ మోసం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని. దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూసినట్టయితే ముఖ్యంగా దాదాపు అన్ని దినపత్రికల్లోనూ పద్మ పురస్కారాలకు సంబంధించిన వార్తల్ని హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు మహాపూర్ణాహుతికి సంబంధించిన యాగం సంబంధించిన వార్తల్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. ముందుగా తీసుకున్నట్టయితే భారత రత్నాలు అంటూ ఇచ్చిన వార్తల్ని ఒకసారి మనం చూసినట్టయితే ప్రణబ్ భూపేన్ నానాజీలకు దేశ అత్యున్నత పురస్కారం అంటూ వార్తను. ప్రణబ్ ముఖర్జీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అంటే మాజీ రాష్ట్రపతిగా ఇటీవలే పదవీ విరమణ చేసిన రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీ అంటే తనదైన ముద్ర వేసుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రధాని పీఠాన్ని 3 సార్లు కోల్పోయిన, అంటే దగ్గరికి వచ్చి అందని ద్రాక్షలా మిగిలినప్పటికీ రాష్ట్రపతి హోదాలో అంటే గౌరవప్రదంగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు అందరికీ. అంటే అన్ని పార్టీల నాయకులు గౌరవించేతిగా ప్రణబ్ ముఖర్జీకి పేరుంది. అంటే స్వపక్షం నుంచి విపక్షం నుంచి అన్ని పార్టీలు ప్రణబ్ ముఖర్జీని గౌరవిస్తాయి. అంటే ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల్లో అంటే అజాత శత్రువుగా చెప్పొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వివిధ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు అతన్ని ఆమోదించే వ్యక్తి అని చెప్పొచ్చు. అతనికి అంటే పురస్కారం ఇవ్వడం అనేది గౌరవంతో కూడుకున్నదిగా అన్ని పార్టీల నాయకులు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒకరు రాజకీయ నాయకుడు అంటూ ఒకరు రాజకీయ నాయకుడు, మరొకరిని తీసుకున్నట్టయితే సంఘ సేవకుడు నానాజీ, మరొకరు పాటల మాంత్రికుడు భూపేన్, ముగ్గురికి అవార్డు ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంటే ఈ భారతరత్న ఇవ్వడంలో అంటే ఈ ముగ్గురికి ఇవ్వడంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేనప్పటికీ ఎప్పటి నుంచో వస్తున్న వాదనలు మాత్రం మనకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు భారతరత్నాల విషయంలో కొంత గందరగోళం జరుగుతుందనే అంశం ఇప్పటికీ కదా. ఎందుకంటే పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని చెప్పి స్వయంగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేయగా ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే ఎప్పటి నుంచో ఈ డిమాండ్లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకోకపోవడంతో దక్షిణ భారతదేశానికి సంబంధించిన వారికి భారతరత్నాలు రావట్లేదనే ఒక బాధ మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉందని చెప్పొచ్చు. పివి నరసింహారావుకు ఈసారైనా వస్తుందని చాలామంది ఆశించారు. అయితే పివి నరసింహారావుకు రాకపోవడం అనేది తెలుగు ప్రజలుగా, ఆంధ్ర ప్రజలుగా అయితే కొంత మనకు బాధ కలిగించినప్పటికీ అంటే అత్యుత్తమమైన రంగంలో ఉన్న వాళ్ళకి ఆదర్శమూర్తులకు అవార్డులు ఇవ్వడం అనేది మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురికి భారతరత్న ఇవ్వడం, 4 పద్మవిభూషణ్, 112 మందికి పద్మ అవార్డులు, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే భారత రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ గురించి తీసుకున్నట్టయితే ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞుడు అంటూ మోడీ కూడా కితాబు ఇవ్వడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ కూడా ప్రశంసలు కురిపించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో తిరుగులేని రాజనీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ అని ప్రధాని మోడీ కొనియాడారు. దశాబ్దాల పాటు ఆయన నిరంతరంగా నిస్వార్థంగా జాతికి సేవ చేశారు. దేశ ప్రగతి ప్రయాణంలో బలమైన ముద్ర వేశారు. ఆయన మేధస్సు, ప్రతిభా పాఠవాళ్ళు సరితూగల వాళ్ళు కొద్దిమంది మాత్రమే అని ట్విట్టర్లో
మోడీ పేర్కొన్నాడు. అతను అంటే రాజకీయ దురంధరుడుగా పేరుంది, సంక్షోభ పరిష్కర్త, కాంగ్రెస్ యువకర్త, 6 పదుల ప్రజా జీవితం, మచ్చలేని నాయకుడు అంటూ ఆయన గురించి అంటే చాలా కథనాలే ఉన్నాయి. అంటే ప్రణబ్ద మంత్రాంగంలో మహామంత్రి తిమ్మర్సు అంతటి వాడు, కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు ఇందిరా, రాజీవ్, సోనియా, మన్మోహన్ అందరూ ప్రయోగించే ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ క్యాబినెట్లలో అన్నీ తానై నడిపిన 5 అడుగుల అపర మేధావి, 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పార్టీని, దేశాన్ని ఎన్నోసార్లు కష్టాల కడల నుంచి ఒడ్డుకు చేర్చిన ఘనత ఆయనది. నెహ్రూ ప్రవచించిన రాజకీయ వరవడిలో రాజనీతిజ్ఞతను ఒంటబట్టించుకున్నాడు. రాష్ట్రపతిగా నిర్ణయాత్మకంగా వ్యవహరించిన దక్షత గల నేత. ఆ రాజకీయ యోధుడికి అత్యున్నత గౌరవం అందించాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం వెనుక రాజకీయ కోణాన్ని పక్కన పెడితే నిశ్చయంగా ఆయన జాతిరత్నమే అంటూ వార్తా కథనాలను ఇవ్వడం జరిగింది. సమాజ సేవకుడుగా నానాజీ దేశ్ముఖ్ సంబంధించి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే పెద్దగా ఎక్కువ మందికి తెలియని వ్యక్తి ఇటీవలి కాలంలో నానాజీ దేశ్ముఖ్ అని చెప్పొచ్చు. నానాజీ దేశ్ముఖ్ సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకున్నా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన బలహీన వర్గాల ఉద్ధరణకు నడుం బిగించి ఆ దిశగా గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. గ్రామీణ స్వరాజ్యంతో పాటు దేశవ్యాప్తంగా విద్యా, వైద్య రంగాల్లో మార్పుల కోసం తీవ్రంగా శ్రమించారు. 1916లో మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో నానాజీ జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్గా జీవితాన్ని ప్రారంభించారు. చదువుకోవాలనే తన ఆశకు ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకిగా మారడంతో కూరగాయలు విక్రయించి వచ్చే డబ్బులతో చదువుకున్నారు. బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బిర్లా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. భారతీయ జనసంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. ఆ తర్వాత బీజేపీలోనూ కీలక నేతగా నిర్వహించారు. తను ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో ఎవరికి రావద్దని భావించి పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్యా, వైద్యం అందేలా తన వంతు కృషి చేశారు. దేశవ్యాప్తంగా సరస్వతి విద్యా మందిరాలను ఆయన ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించి చాలా ఏళ్ల పాటు తను సొంతంగా నిర్వహించారు. పుట్టింది మహారాష్ట్రలోనైనా మధ్యప్రదేశ్లో నానాజీ విస్తారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంటే సేవా కార్యక్రమాలు అందించినందుకు అంటే జనసంఘ్లో పెరిగినప్పటికీ వివిధ సేవా కార్యక్రమాల్లో ఉన్న నానాజీకి అంటే అరుదైన గౌరవం దక్కడం అనేది నిజంగా ఆయనకు ఘనమైన నివాళిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆయన మరణానంతరం భారతరత్న వస్తుంది ఆయనకి. శిశుమందిర్ అనేది ఒక ప్రెస్టీజియస్ స్కూల్స్. శిశుమందిర్ ద్వారా చాలామందికి విద్యను అందిస్తున్నది కాబట్టి నానాజీకి సంబంధించిన విషయంలో ఎవరికి ఇది లేదు. అంటే మరొకరిని తీసుకున్నట్టయితే భూపేన్ హజారికా కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. బ్రహ్మపుత్ర కవి సుధాకాంత ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులు పరిచయం చేసిన భూపేన్ హజారికా బ్రహ్మపుత్ర కవి. సుధాకాంత పేరుతో సుప్రసిద్ధులు. మానవత్వం, సోదరభావం, సార్వత్రిక న్యాయం ఉట్టిపడేలా ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషలు ముఖ్యంగా బెంగాలీలో, హిందీలో తర్జుమా అయ్యాయి. అస్సాంలో, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఆయన పాటలకు విపరీతమైన ఆదరణ ఉంది. అంటే ఈ ముగ్గురిని సెలెక్ట్ చేయడం భారతరత్నకు అనేది అంటే చాలా అరుదైన అంటే ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ముగ్గురు గొప్ప వ్యక్తులను భారతరత్నకు ఎంపిక చేయడం అనేది భారత ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంగా చెప్పొచ్చు. మరోవైపు అంటే మన ఆంధ్రుల పట్ల కొంత వివక్ష ఉందనేదేమో అనిపిస్తున్నప్పటికీ మిగతా ఇప్పుడు చేసిన తీరును మాత్రం ఎవరు వ్యతిరేకించట్లేదని చెప్పొచ్చు. మరోవైపు మన తెలుగు వాళ్ళకు సంబంధించిన వరకు సిరివెన్నెల సీతారామ శాస్త్రికి కూడా అవార్డు, భారత పద్మ అవార్డు రావడం జరిగింది. ఇవి పద్మశ్రీ అవార్డులకు సంబంధించిన ముఖ్యమైన వార్తలు. ఈరోజు మరో వార్తను తీసుకున్నట్టయితే కేసీఆర్ యాగానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. దేశ క్షేమం, లోక సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 5 రోజుల పాటు నిర్వహించిన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం విజయవంతంగా ముగిసింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో యాగం చివరి రోజైన శుక్రవారం పూర్ణావతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి పరిసరాలు వేదఘోషతో మారుమోగాయి. చివరి రోజున మొత్తం 9 యాగశాలల్లో పూర్ణావతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్
దంపతులు కుటుంబ సభ్యులు ప్రతి మంటపానికి వెళ్ళి పూర్ణావతిలో పాల్గొన్నారు. రాజశ్యామల మంటపం, బంగాళముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద మండపాలలో తొలుత పూర్ణావతి జరిగింది. అనంతరం ప్రధాన యాగశాల అయిన చండీమాత మహామండపంలో పూర్ణావతి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం యథావిధిగా కేసీఆర్ దంపతులు మొదట రాజశ్యామల దేవి మండలంతో పూజలు నిర్వహించారు. సమస్తమే రాజశ్యామల మాతాకి జై అంటూ వేద పండితులు సాగించిన మంత్రోచ్చారణల మధ్య పూజలు చేశారు. అంటే 5 రోజుల పూజ ముగిసింది. 5 రోజులు చండీయాగం పరిసమాప్తం అంటూ అన్ని దినపత్రికల్లోనూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ఇది విశ్లేషణ వివిధ దినపత్రికలకు సంబంధించిన ఇవి ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.